సార్ నమస్కారం సార్. అవసరం. సార్ అల్లు అర్జున్ గారి 'సంధ్య' థియేటర్ ఘటన మరొకసారి తెరపైకొచ్చింది సార్. ఇక్కడ పోలీసులు చార్జ్ షీట్ దాఖలు చేశారని చెప్పేసి తెలుస్తుంది. మరి ఏముంది ఆ చార్జ్ షీట్‌లో? మరొకసారి ఇప్పుడు దానిపైన చర్చ జరగడం చూస్తున్నాం. సో, అప్పట్లో అది ఎంత ఇష్యూ అయిందో మనం చూసాము. ఒకరి ప్రాణాలు పోయాయి. ఇప్పటికీ ఆ అబ్బాయి కోలుకునే పరిస్థితిలోనే ఉన్నాడు. సో, మరి ఏం జరిగింది? మరి ఇప్పుడు చార్జ్ షీట్ దాఖలు చేశారు కదా! నెక్స్ట్ ఏంటి సార్ స్టెప్? ఏంటి స్టెప్స్ ఉంటాయి? అంటే ఇక్కడ ఆ తేజ అనే అబ్బాయి కొంచెం తేకున్నాడు. వాళ్ళు చూడడానికి వెళ్ళారు. తర్వాత ఆయనకి డబ్బు కూడా ఆఫర్ చేశారు. అక్కడ వైద్య ఖర్చులు అయినటువంటి అమౌంట్ అంతా ఇచ్చారు. నీకేం పర్వాలేదు, జీవితాంతం నేను చూసుకుంటా అన్నారు. వాళ్ళ తండ్రి గారికి కూడా భరోసా ఇచ్చారు. అంతా సజావుగా సాగుతున్న సమయంలో ఈ పోలీస్ కేసు రావడం అన్నది కొంచెం ఆలోచించదగ్గ పరిణామం. ఏదేమైనప్పుడు కూడా ఏం చేశారు, దీంట్లో అల్లు అర్జున్కి ఎంతైతే తప్పు ఉందో ఆ థియేటర్ యాజమాన్యానికి కూడా అంతే తప్పు ఉందండి. దాన్ని విస్మరించకూడదు కదా. అందువల్ల వాళ్ళు కూడా పరిగణలో తీసుకున్నారు. అర్జున్ని A11 గా వాళ్ళు కన్సిడర్ చేశారన్నమాట. A1 కాదు, A11. దాంతో పాటు అర్జున్ తాలూకు మేనేజర్ని, అర్జున్తో పాటు వచ్చినటువంటి 8 బౌన్సర్ని వాళ్ళు కూడా ఛార్జ్ షీట్ దాఖలు చేశారన్నమాట. అది దీనివల్ల ఒరిగేదేమి లేదు. అర్జున్కే నార్మల్ మాట. ఆయన ఆర్గ్యుమెంట్ చేయొచ్చు, ఆయన విత్డ్రా అవ్వచ్చు, రివ్యూ అవ్వచ్చు అన్నమాట. దీంట్లో అంటే ఆ ప్రమాదం, ఆ స్పీడు, ఆ స్పిరిట్ పోయింది, ఆ ఫైర్ పోయింది. ఇప్పుడు ప్రోటోకాల్స్ ప్రకారంగా వాళ్ళు ఏదో పంపిస్తారు, వీళ్ళు రిసీవ్ చేసుకుంటారు, వీళ్ళు ఆర్గ్యుమెంట్ వినిపిస్తారు, సబ్సైడ్ అవుతుంది అన్నమాట. ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళు వాళ్ళ పట్ల ఏమైనా దూరంగా లేరు కదా. వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, వాళ్ళ ట్రీట్మెంట్ వీళ్ళు చూస్తున్నారు, వాళ్ళు మంచి చూస్తున్నారు, వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళ జీవితాలకు భరోసా కల్పిస్తున్నారు. మీకేం కావాలి చెప్పండి, మేము ఉన్నాం అంటున్నారు అనమాట. అంతకంటే వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏముంది? ₹1,00,00,000 అంటే ₹1,00,00,000 కాదు, అవుతున్నాయి కదా. వైద్య ఖర్చులకి, వాటికి వీటికి ఖర్చులు అవుతున్నాయి కదా. అంతకుమించి వీళ్ళు ఏ విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి మాత్రం లేదు. అంటే ఇప్పుడు మరొకసారి దీని గురించి మాట్లాడుకుంటున్నారు కాబట్టి, సో ఇది ఎక్కడి వరకు? అంటే ఇప్పుడు థియేటర్ యాజమాన్యాన్ని ఎక్కువగా ఫోకస్ చేశారు. అంటే A1 గా జాయిన్ చేశారు. సో వాళ్ళ మిస్టేక్ కంప్లీట్ గా ఉందా? వాళ్ళని ఎవరైనా అదుపులోకి తీసుకునే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా సార్? అది నిజమేనండి. అది మొదట్లో అల్లు అర్జున్ మీదకి టర్న్ అయినప్పుడు కూడా వాస్తవానికి ఏదైనా థియేటర్ యజమాని చూసుకోవాలండి. ఆ ప్రెమిసెస్ లో ఏ సంఘటన జరిగినప్పుడు కూడా యజమాని చూసుకోవాలండి. అదే ప్రెమిసెస్ వాళ్ళది కదా. ఏమి జరిగినప్పుడు కూడా వాళ్ళే చూసుకోవాలి. కానీ అర్జున్ రాకూడదు. వచ్చినట్లయితే ఆయనకు ఒక సెలబ్రిటీ హోదా ఉన్నప్పుడు, అందులో మంచి ఒక స్వింగ్ లో ఉన్నటువంటి హీరో కనుక వచ్చినట్లయితే ప్రోటోకాల్స్ పాటించాలి. ప్రోటోకాల్స్ అంటే అక్కడ జనం లేకుండా ఉండడం ఒకటి, అక్కడ వచ్చినటువంటి ఆ హీరో వల్ల వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉన్నటువంటి పరిస్థితులు ఒకటి, ఇవన్నీ కూడా చూసుకొని ఎవరికి తను రావడం వల్ల ఎవరికి ఇన్కన్వీనియన్స్ ఉండకూడదు ప్రజలకి, అది క్రియేట్ చేశాడు. దానికోసం శిక్షలు తప్ప అది జాగ్రత్తగా ఆలోచించి ఎవరు లేనప్పుడు వెళ్ళితే ఉంది. తర్వాత ఏమో వచ్చినప్పుడు జనానికి అభివాదం చేస్తూ, సినిమాకి వచ్చేవాడు అభివాదం చేస్తూ సినిమాకి రావడం ఏంటి, ఇటువంటి కొన్ని జరిగాయన్నమాట. అభివాదం చేశారంటే రోడ్డు మీద మోకంతా ఒక చోట చేరుతారు. 10 మంది మోగ చేరేసరికి వాళ్ళని చూడడానికి 100 మంది వస్తారు, వాళ్ళని చూడడానికి 1000 మంది వస్తారు. వీళ్ళందరూ రావడంలో తొక్కిసలాట జరిగింది అన్నమాట. అక్కడ తగిన జాగ్రత్త యాజమాన్యం తీసుకున్నా బాగుండేది. అలాగే అర్జున్ కూడా ఈ అభివాదాలు, ఈ విషయస్ చెప్పకుండా జాగ్రత్తగా కొంత ఆయన హైడ్ చేసుకుంటూ వెళ్తే బాగుండేది. తను ఎందుకు వాళ్ళు వేషధారణతో లేడీస్ ఉన్నట్టయితే ముసుగు వేసుకొని వెళ్తారు. ఆ మగవాళ్ళు కూడా ఇలాగ ఇంత 10 మందితో వచ్చినట్టయితే ఎవరైనా కొంచెం చూస్తారు, కనిపెడతారు, అర్జున్ రోయ్ అంటారు. అదే సింపుల్ గా టీ షర్ట్ వేసుకొచ్చి క్యాప్ వేసుకొచ్చి అనుకోండి, ఎవరు పసికెళ్తారు? ఎవరికి అవసరం? ఎప్పుడో తేరిపారా చూసిన తర్వాత అర్జున్ అని గమనిస్తారు, కానీ లేకపోతే ఎందుకు గమనిస్తారు? బట్ దీనివల్ల మాత్రం అర్జున్కి ఏదో ఒరిగేదేమి లేదు. వాళ్ళు జస్ట్ వాళ్ళు ఛార్జ్షీట్ దాఖలు చేశారు, వీళ్ళు ఆర్గ్యూ చేస్తారు, నెక్స్ట్ ఏదో విధంగా కేసు సబ్సైడ్ అవుతుందని అనుకుంటున్నాను అన్నమాట. ఆ వేడి ఇప్పుడు లేదు కదా జనంలోను.
ఇప్పుడు గారు పూర్తి కేసులు పెట్టినా మీకేమై ఇంకే పని పాట లేదా? ఇదే కేసులు పెడుతూ కూర్చుంటారా? ఎప్పుడు జరిగింది? వాళ్ళు చూసినే ఉన్నారు కదా, వాళ్ళు ఆల్మోస్ట్ భరోసా ఇస్తున్నారు, ఖర్చులు పెడుతున్నారు, ఏదో డబ్బు ఇస్తా ఉంటున్నారు, వాళ్ళ జీవితాలు భరోసా ఇస్తా ఉంటున్నారు. ఇంకెందుకు దండగా అవసరం ఎలా? మరి పోలీసులు హింస పెట్టకూడదు కదా అని ప్రజలు తిరగబడతారు అన్నమాట. తిరగబడే పరిస్థితి కూడా వస్తుంది. అది. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.